హలో ఫ్రెండ్స్, మనం అభిరుచి వెంకట నాగలక్ష్మి గారు రచించినటువంటి నరసింహ అవతారం వృత్తాంతం గురించి తెలుసుకుందాం. వరాహ అవతారుడై హరి తన తమ్ముడైన హిరణ్యాక్షుని చంపాడని తెలిసి హిరణ్యకశిపుడు ఆగ్రహం పొందాడు. హిరణ్యకశిపుని కళ్ళల్లో నుంచి నిప్పులు తుప్పున రాలుతున్నాయి. శూలం కీలపట్టి కొలువులో నిల్చున్నాడు. ఆసనాల మీద కూర్చున్న రాక్షస వీరులను చూశాడు. ఏమయ్యా, విన్నారా ఈ దుర్వార్త? నా తమ్ముడు, మీ ప్రియమిత్రుడు యుద్ధ విద్యలో ఆరితేరినవాడు, భుజబలానికి సాటిలేని మేటి వీరుడు హిరణ్యాక్షుడు. అతన్ని ప్రత్యక్షంగా ఎదిరించలేక ఆ విష్ణువు పంది రూపంతో మోసం చేసి చంపాడట. మరి మనం చేతులు ముడుచుకొని కూర్చోవడమేనా? ఉపేక్షించి లాభం లేదు. ఇలాగే మారువేషాలు వేసుకొని ఆ హరి దొంగచాటుగా మన మీద పడి మోసం చేయవచ్చు. వాడు సామాన్యుడు కాడు కనుక వాడి పని నేను పట్టిస్తాను. ఇదిగో ఈ శూలం వాడి ప్రాణాల కోసం త్రుళ్ళుతుంది. విష్ణు అని ఎక్కడో ఉంటాడని భ్రమపడకండి. వేదాలు, యజ్ఞాలు, ధర్మం, దానం ఇలాంటి పిచ్చిలో ఉంటాడు విష్ణువు. అలాగే ఆవులు, బ్రాహ్మణులు విష్ణువు పేరు మీద పెరుగుతుంటారు కనుక ఆవుల్ని, బ్రాహ్మణ జాతిని, వేద కర్మలను వేలతో సహా పెకలించి నాశనం చేసి రండి అని ఆజ్ఞాపించాడు. హిరణ్యకశిపుని మాట ఇంకా నోటిలోనే ఉంది. పొలో అని రాక్షసులు నేలంతా కలిగి తిరిగారు. బ్రాహ్మణులను, యజ్ఞయాగాలను, వేద పాఠాలను, పర్ణశాలలను, మునులను, ఆవులను చిత్రహింసలు పెట్టడం ఆరంభించారు. ఇది తెలిసి దేవతలు ఏ నిమిషాన తమ మీదకి రాక్షసులు వస్తారోనని బెదిరి అమరావతిని వదిలి అడవులకు పోయారు. రాక్షసుల వల్ల భూమి అల్లకొల్లోలం అయిందని తెలిసి హిరణ్యకశిపుడు పరమానందం పొందాడు. ఇక తాననుకున్నది నెరవేర్చాలి. విష్ణువుని ఎదిరించి మదమణిచి ఆ రక్తంతో తమ్ముడికి తర్పణం ఇవ్వాలి అనుకున్నాడు. తల్లిని, మరదల్ని, తమ్ముడిని, కొడుకుల్ని ఓదార్చాడు. తపస్సు చేసి బ్రహ్మవరం పొంది వస్తాను, పదిలంగా ఉండండి, ఆ విష్ణు వేషాలేమిటో చూస్తాను, భయపడకండి అని ధైర్యం చెప్పి మందర పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. హిరణ్యకశిపుడు కాలి బొటనవేలు మీద నిలిచి 2 చేతులు నిటారుగా మీదికెత్తి ఆకాశం వైపు చూస్తూ ఎండ వానలను లక్ష్య పెట్టక మహాతపస్సు చేశాడు. అంతకంతకు వాని తపస్సు లోక భయంకరంగా వృద్ధి పొందింది. వాని శరీరం మీద పుట్ట మొలిచింది. తలలో నుంచి వేసవ సూర్యుని తేజస్సులాగా పెనుమంట లేవనారంభించింది. దేవతలందరూ ఆ తేజస్సు భరించలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ప్రభు, ఆ దుష్ట రాక్షసుడు సహజంగానే బలవంతుడు, ఇప్పుడు చేస్తున్న తపస్సుతో ఇంకా బలవంతుడైపోయాడు. మా మాటకేమి నీ చోటు కూడా ఆక్రమించుకుంటాడేమో, దయచేసి వెళ్ళి వాడి వరాలేవో ఇచ్చి ఈ బాధ నుంచి లోకాలను తప్పించు దేవదేవ అంటూ మొరపెట్టుకున్నారు. బ్రహ్మ హంస వాహనంతో హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చి తన కమండలంలోని ఉన్న గంగాజలంతో ఆ పుట్టను తడిపాడు. దానిలో నుంచి చిక్కి శల్యమైన రాక్షసుడు ఆ గంగాజలం మహిమ వల్ల దగదగలాడుతూ బయటకు వచ్చి బ్రహ్మను చూసి ధన్యోస్మి అని మొక్కి అనేక విధాలుగా స్తుతి చేశాడు. బ్రహ్మ వాని భక్తికి సంతోషించి వరాలు కోరుకో, ఇస్తాను అని అన్నాడు. వెంటనే హిరణ్యకశిపుడు దోసిలు పట్టి, దేవా, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, దిక్కులు, రాత్రి, పగలు, చీకటి, వెలుగు, వీటిలో ఏ ఒక్క దాని వల్ల నాకు చావు కలగకూడదు అని కోరుకున్నాడు. తదాస్తు, ఇవి చాలా అసాధ్యములైనవి, అయినా ఇచ్చాను, కానీ బుద్ధిగా బతుకు అని చెప్పి బ్రహ్మ హంసవాహనంతో సత్యలోకానికి వెళ్ళిపోయాడు. వరగర్వంతో తుల్లిపడుతూ హిరణ్యకశిపుడు ముందుగా స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడు మొదలైన దేవతలను చెట్టుకు ఒక పిట్టగా చెదరగొట్టి ఆ లోకాన్ని వశపరుచుకున్నాడు. అలాగే లోకాలన్నింటినీ తన అదుపులోకి తెచ్చుకున్నాడు. యజ్ఞాలు, యాగాలు, జపాలు, పూజలు, పునస్కారాలు అన్నీ తన పేరు మీదే చేయాలని ముల్లోకాల్లో చాటిచ్చాడు. హిరణ్యకశిపుడి పెద్ద భార్య కొడుకు ప్రహ్లాదుడు.
బహు దొడ్డవాడు చాలా మంచివాడు. హిరణ్యకశిపుడు మందరగిరి వద్ద తపస్సు చేస్తున్న సమయాన ఒకనాడు ఇంద్రుడు ఆ రాక్షసుని మేడకు వచ్చి అతని భార్యను తీసుకొని స్వర్గానికి పోతున్నాడు. ఆమె కుయ్యో మర్రో అని ఏడుస్తుంది. సగం దారిలో నారదుడు ఎదురై, ఇంద్ర, ఏమిటి పాడు పని? ఈ ఎల్లాలు పరమ పతివ్రత, పైగా నిండు గర్భిణి. ఈ వార్త హిరణ్యకశిపుడికి తెలిస్తే నీ బ్రతుకేం కాను, ఈ తల్లిని విడిచిపో అని ఇంద్రుడికి బుద్ధి చెప్పి ఆమెను తన ఆశ్రమాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఆమెను ఓదార్చి, అమ్మా, విచారించకు, పుట్టబోయే నీ కొడుకు బుద్ధిమంతుడు, హరిభక్తుల్లో అగ్రగణ్యుడు, మీ వంశానికి పేరు తెచ్చేవాడవుతాడు అని విష్ణులీలలు చెప్తూ ఆమెను రక్షిస్తూ కొంతకాలం అయ్యాక హిరణ్యకశిపుని ఇంటికి చేర్చాడు. ఆ విధంగా ప్రహ్లాదుడు తల్లి గర్భాన ఉన్నప్పుడే హరిభక్తుడయ్యాడు. అది వాని తండ్రికి తెలియదు. రాక్షసుల గురువు శుక్రుడు, శుక్రుని కొడుకు చండామార్కులు. హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని చండామార్కుల వద్ద చదవడానికి పంపించాడనమాట. ప్రహ్లాదుడు తోటి రాక్షస బాలకులను కూడబెట్టుకొని, వినండయ్యా నా మాట, ఈ చదువులన్నీ పొట్టకూటి చదువులు, వీటి వల్ల లాభం లేదు. శ్రీహరి లీలలు తెలుసుకోండి, హరిభక్తితో కాలం గడపండి, మంచి పేరు తెచ్చుకోండి, మోక్షం కోసం హరికథలు వింటూ చెప్పుకుంటూ హరినామ చేస్తూ పుణ్యం సంపాదించండి అని హరిబోధ చెయ్యనారంభించాడు. ఇది గ్రహించి గురువు ప్రహ్లాదుని తీసుకొని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి కథంతా చెప్పాడు. దానితో ఆ రాక్షసరాజు రుద్రుడిలాగా మండిపోడుతూ, 5 ఏళ్లవాడు నీకింతలేసి పెద్ద మాటల, ఎవడ్రా నీకు ఈ వికారపు బోధ చేశాడు? మనకి హరి అనేవాడు పరమశత్రువు, మీ పినతండ్రిని మోసగించి వేషం మార్చి చంపిన దుర్మార్గుడు. ఆ నీచుణ్ణి గొప్పగా చెప్తున్నావా? ఈ పాడు బుద్ధి మానుతావా లేదా అని కొడుకుని కొట్టినంత చేసి పెడబొబ్బ పెట్టి బెదిరించాడు. తండ్రి మాటలకు కొడుకు అదరలేదు. నాయనా, మందార పుష్పపు తేనె తాగే తుమ్మిద వెర్రి ఉమ్మెత్త పువ్వును చేరుతుందా? తీయ మామిడి చిగుళ్ళు తినే కోయిల జిల్లేడు మొగ్గలు కొరుకుతుందా? శ్రీహరి పాద పద్మాలు సేవించడంతో ఆనందించే మనస్సు మరొక దాని మీదకు మరలదు. ఇది వికారపు బాధ కాదు నాయనా, పైగా ఒకరు చెప్తే వచ్చేది కాదు. చావడం పుట్టడం ఈ రెండే సంసారం. ఈ బాధలో నుంచి బయటపడి శాశ్వతమైన విష్ణులోకం చేరాలంటే హరిభక్తి కన్నా గొప్ప సాధన లేదు. ఆ ఈశ్వరుడు దుష్టులను శిక్షించడానికి వింత వేషాలు వేస్తూ ఉంటాడు, అంతేగాని అది మోసం కాదు అని ప్రహ్లాదుడు అనేసరికి హిరణ్యకశిపుడు తోక తొక్కిన త్రాచులాగా గింజుకుంటూ, ఒరే, వీన్ని రకరకాలుగా శిక్షించండిరా అని భటులకు అప్పగించాడు. రాక్షస భటులు ఆ బాలుని పడదోశారు, మదపు టేనుగు చేత తొక్కించారు, పాముల చేత కరిపించారు, సముద్ర జలాల్లో ముంచారు. ఇంతకన్నా ఇంకేం చేయాలి? ఏం చేసినా చెక్కు చెదరక, ముక్కున చెమట పట్టక, నవ్వు మోముతో ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేస్తూ కులాసాగా నిల్చుంటాడు. ఆ భటులు వచ్చి రాజుగారికి చెప్పారు. హిరణ్యకశిపుడు నిండు కొలువుల్లో ప్రహ్లాదుల్ని నిప్పులు కురిసే కళ్ళతో చూస్తూ, ఒరి దుష్టుడా, హరి హరి అని ఏడుస్తున్నావు, మరి నీ హరి అంత గొప్పవాడైతే కనిపించడేమిరా అని గద్దించాడు. కనిపించే విధంగా కనిపెట్టి చూస్తే కనిపించుతాడు హరి అన్నాడా బాలుడు. ఎక్కడుంటాడ్రా అని ప్రశ్న వేశాడు. ఎక్కడుంటాడు, అక్కడ లేడు అనే సందేహం వద్దు, నిండు నమ్మకంతో గట్టి పట్టుదలతో చూస్తే ఎక్కడున్నా కనిపిస్తాడు అని ఆ భక్తుని సమాధానం. వెంటనే హిరణ్యకశిపుడు పీఠం నుంచి లేచి ఎదురుగా ఉన్న స్తంభం దగ్గరికి వచ్చి, దీనిలో ఉంటాడ్రా హరి అని ఒక్క చరుపు చరిచాడా స్తంభాన్ని. సభాభవనం అట్టడుగు నుంచి కదిలినట్లు పెద్ద చప్పుడు, ఏదో భయంకరమైన పెడబొబ్బ, కోటి సూర్యులు ఉదయించినంత కాంతి. స్తంభం నడిమికి విరిగింది. దానిలో నుంచి ఒక దివ్యమూర్తి వెలువడింది.
కొండ శిఖరం లాంటి తల, విశాలమైన నుదురు, దానికి అటు ఇటు బంగారు తీగల లాంటి జూలు, పద్మాల వంటి కళ్ళు, నిటారుగా నిలిచి ఉన్న చెవులు, రంపాల్లాంటి కూరలు, నడుము వరకు ప్రళయ భయంకరమైన సింహమూర్తి, నడుము నుంచి కింద పాదాల వరకు నరమూర్తి, మేలిమి బంగారు పట్టు పంచకట్టుతో చూడముచ్చటగా ఉన్నాడా దివ్యమూర్తి. హిరణ్యకశిపుడు బిక్కచచ్చి చూస్తూ నిల్చున్నాడు. అమాంత నరసింహమూర్తి వజ్రాయుధం లాంటి చేతులతో ఆ రాక్షసుని దగ్గరికి లాక్కున్నాడు. కొలువు కూటం ద్వారం మీద కూర్చొని తొడల మీద పడవేసి వాడిని పొట్టలో నుంచి గోలతో చీల్చివేయడం, పేగులు తీసి జంధ్యంలాగా మెడలో వేసుకోవడం, రక్తం ఒంటికి రక్తచందనంలాగా పూసుకోవడం కనురిప్పు మూసి తెరిచినంతలో అయిపోయింది. ఏనుగంత హిరణ్యకశిపుడు క్షణంలో పీనుగైపోయాడు. కొలువులో ఉన్న రాక్షసులందరూ ఆ భీకర దృశ్యం చూసి కదలకుండా పడి చచ్చారు. బ్రహ్మాది దేవతలు, నారద మునులు, లక్ష్మీదేవి వచ్చారు. జయ జయ నరసింహ అవతార అని జయధ్వనులు చేశారు. కానీ ఆ దివ్యమూర్తి ఇంకా ఉగ్రంగానే కనిపిస్తున్నాడు. బ్రహ్మ లక్ష్మీదేవిని చూసి, అమ్మ అయ్యగారిని శాంతపరచలేవా అని మెల్లగా అన్నాడు. నా నాదుడు ఇంత ఉగ్రువై ఉండడం మునుపెన్నడూ నేను చూడలేదు. చూడడానికే భయమేస్తుంది. నా వల్ల కాదు అని ఆ తల్లి అంతంత దూరంగా ఉండిపోయింది. అప్పుడు ప్రహ్లాదుడు ఆ దేవుణ్ణి సమీపించి, ప్రభు, దుష్ట శిక్షణ అయిపోయింది, ఇక శాంతించు దేవా అని చేతులు జోడించి తల వంచి మొక్కాడు. వెంటనే నరసింహస్వామి లేచి నిల్చొని ఎడమ చేతిని హిరణ్యకశిపుని తలవైపు చాచి కుడి చేతిని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి చిరునవ్వుతో శుభమవుగాక అన్నాడు. ఇది మనకి నరసింహ అవతారం వృత్తాంతం. అభిరుచి వెంకట నాగలక్ష్మి గారు రచించారు. మనకి ఈ ఇమేజ్ సోర్స్ వచ్చి మహావతార్ నరసింహ మూవీ అన్నమాట. నరసింహావతారం వృత్తాంతం మూలం వచ్చి బాలభారతి ఫిబ్రవరి 2018 సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.